హాయ్ అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు లేటెస్ట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే భూమి లేని పేదలున్నారో వాళ్ళందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. అయితే వారి ఖాతాల్లో ఎంత డబ్బులు జమ చేయనున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు ప్రభుత్వం. కానీ ఇప్పుడు మళ్ళీ భూమి లేని వారికి వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే చెబుతుంది. దీన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు? ఇక్కడ వారి ఖాతాల్లో ఏడాదికి రూ. 12,000. తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదల బ్యాంక్ ఖాతాలో ఏడాదికి 12,000 జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. ఖమ్మం నాగులవంచలో దళిత బంధు రెండో విడత లబ్ధిదారులకు మంజూరీ పత్రాలతో అందజేశారు. త్వరలోనే పేదలకు ఇల్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని ఆయన పేర్కొన్నారు. సో, మనకు ఇప్పటివరకు రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదు. కానీ భూమి ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయలేదు, కానీ భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలైతే జమ చేస్తారట. వీళ్ళు చెప్పడమే కానీ చేయడంలోనైతే వెనుకబడి ఉన్నారని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే రైతు బంధు అసలు లేనే లేదు. ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయనే లేదు. మళ్ళీ ఇప్పుడు భూమి లేని వారికి 12,000 రూపాయలు ఇస్తామని అయితే